హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు మమ్దాని గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అసలు ఈ మమ్దాని ఎవరు, దాని గురించి మనం ఎందుకు ఇంత న్యూస్లో ఉంది ఇది, అండ్ అది మనకి ఇండియాకి దానికి ఇతనికి ఉన్న సంబంధం ఏంటి, అసలు మనము ఎందుకు ఆయన గురించి మనం తెలుసుకోవాలి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈరోజు ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ మొత్తం ప్రోగ్రామ్తో పాటు ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అన్ని క్లాసెస్ కూడా మీకు దాంట్లోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ టోటల్ కాంబోకి ఫీజు వచ్చేసి 80,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా పే చేసుకోవచ్చు. దట్టు ఈ కోర్స్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు తెలుగు మీడియంలో కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే తెలుగు మీడియంలో ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్ అయితే వైజాగ్లో చూడొచ్చు, అండ్ ఆన్లైన్ అయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డెమో సెషన్స్ గురించి కానివ్వండి, మిగతా ఫీ పర్టికులర్స్ గురించి ఇంకే డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ ఆర్టికల్ టుడే. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి ఆర్టికల్, మమ్దాని చేసి చూపించగలరా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. అయితే మనకు ఈ ఆర్టికల్ యాజ్ ఇట్ ఈస్గా అవసరం లేదు, ఇది కొంచెం పొలిటికల్గా ఉందన్నమాట. కాబట్టి మనకి ఈ ఆర్టికల్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లే అని కాకుండా, ఈ ఆర్టికల్ నుండి మనం ఏమి తీసుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా, అంటే డైరెక్ట్గా మమ్దాని గురించి అడగకపోవచ్చు, బట్ ఇది మనకి ఎగ్జామ్కి ఏ రకంగా మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి అన్నది చూస్తే, ఇది మనకి GS 2 కింద పొలిటికల్ పార్టీస్ అని ఒక టాపిక్ వస్తుంది కదా ఇండియన్ పాలిటీలో. సో దాని కింద మనం చూడాలన్నమాట దీన్ని. అది ఎందుకు అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది GS 2 కింద పొలిటికల్ పార్టీస్ అనే దాని కింద ఎందుకు ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మమ్దాని ఎవరు, ఎందుకు ఈయన ఇంత న్యూస్లో ఉన్నారు, ఎందుకు అందరూ ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరు ఈ మమ్దాని, మొత్తము ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం మనము అని అంటే, అసలు ఈ జోహ్రాన్ మమ్దాని, ఈయన పూర్తి పేరు ఏంటి అంటే జోహ్రాన్ మమ్దాని అనమాట. ఈయన ఎవరు, ఈయన వార్తల్లో ఎందుకున్నారు, మమ్దాని రాజకీయ వ్యూహం ఏంటి, అండ్ ఇది భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది, తర్వాత మమ్దాని నమూనా, మమ్దాని మోడల్ అని అంటున్నాను అనమాట. అసలు ఈ మమ్దాని నమూనా భారతదేశ ప్రగతిశీల ఉద్యమాలకు నమూనా ఎందుకు మనకు ఇది నమూనాగా ఎందుకు పనికొస్తుంది అన్న దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జోహ్రాన్ మమ్దాని అనే ఆయన ఎవరైనా అంటే, జస్ట్ ఈయన ఒక 34 ఏళ్ళ ఒక వ్యక్తి ఇంత వార్తల్లో ఎందుకున్నాడు, ఎందుకు అందరూ ఈయన గురించి మాట్లాడుతున్నారు అని అంటే, మనకు అమెరికాలోని న్యూయార్క్ సిటీ ఉంది కదా, ఆ న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నిక కాబడిన అత్యంత పిన్న వయస్కుడు, యంగెస్ట్ మేయర్ అనమాట. న్యూయార్క్ సిటీకి ఎన్నిక కాబడిన అత్యంత పిన్న వయస్కుడిగా ఈయన రికార్డుకి ఎక్కడం జరిగింది. ఎంత ఈయన వయసు అంటే 34 సంవత్సరాలు మాత్రమే. సో ఈయన, మనకు అక్కడ 2 పార్టీలు ఉన్నాయి కదా, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అని అంటాము. వాటిల్లో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అయితే, ఈయన డెమోక్రటిక్ సోషలిస్ట్గా ఈయన పోటీ చేసి ట్రంప్కు వ్యతిరేకంగా, అంటే ట్రంప్ ఎవరినైతే బలపరిచాడో ఆ అభ్యర్థికి, అతను చాలా ధనవంతుడు అనమాట, అయినా కూడా అతనిని ఎదుర్కొని ఢీకొట్టి ఈయన తన సత్తాను చాటుకొని న్యూయార్క్ సిటీకి మేయర్గా ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి ఇండియన్ అమెరికన్ అయ్యాడు. భారతదేశ సంతతికి చెందిన ఒక వ్యక్తి, సౌత్ ఏషియా మూలాలు పర్టికులర్గా భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి, అందులోనూ ఒక ముస్లిం అనమాట. ఈయన ఫస్ట్ ఇండియన్ అనమాట, అలా ఎన్నిక కాబడినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అందులోనూ అత్యంత చిన్న వయస్కుడు. ఇంతవరకు న్యూయార్క్ సిటీ మేయర్గా ఇంత పిన్న వయస్కుడు ఎవరు లేరనమాట. 34 సంవత్సరాలు మాత్రమే.
అండ్ ఇతను మరి ఎక్కడ ఈయన భారత సంతతి ఎందుకు అని అంటున్నాము అని అంటే, ఈయన తల్లి వచ్చేసి మీరా నాయర్. ఆమె ఒక పంజాబీ హిందూ అయినటువంటి మీరా నాయర్. వీళ్ళ నాన్నగారు మమ్దాని గారు, ఈయన గుజరాతీ ముస్లిం అనమాట. సో వీళ్ళిద్దరికీ పుట్టిన వ్యక్తి జొహ్రాన్ మమ్దాని. ఈయన యాక్చువల్గా పుట్టిండేది వచ్చేసి యుగాండాలో పుట్టడం జరిగింది. యుగాండాలోని కంపాలా అనే చోట పుట్టడం జరిగిందనమాట. ఈయన 1991లో యుగాండాలోని కంపాలాలో పుట్టారు. ఈయన తల్లిగారైన మీరా నాయర్ ఒక ఫిలిం మేకర్. ఈమె మూవీ డైరెక్టర్ అనమాట. అండ్ వీళ్ళ నాన్న మహమ్మద్ మమ్దాని అని ఆయన ఒక అకాడమిషియన్ అనమాట. వీళ్ళిద్దరికీ పుట్టిన వ్యక్తి జొహ్రాన్ మమ్దాని. ఈయన ఉగాండాలో పుట్టారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అక్కడ నుండి ఆఫ్రికాకి వలస వెళ్ళడం జరిగిందనమాట. అండ్ అక్కడ నుండి వీళ్ళు న్యూయార్క్లో స్థిరపడడం జరిగింది. ఈయనకి 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు న్యూయార్క్లో వీళ్ళు స్థిరపడ్డారు. అండ్ ఈయన మేయర్గా ఎన్నిక కాకన్నా ముందు 3 టర్ముల పాటు ఈయన న్యూయార్క్ అసెంబ్లీకి గెలవడం జరిగిందనమాట. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఈయన ఎన్నిక కావడం జరిగింది. సో అట్లాంటి ఈ వ్యక్తి ఏమంటున్నాము, ఇప్పుడు మేయర్గా ఎన్నికయ్యారు అని అంటున్నాం కదా. అందుకని ఈయన వార్తల్లో ఉన్నారు. కేవలం ఒక భారతీయుడు, ఒక భారతీయ ముస్లిము అండ్ అత్యంత పిన్న వయస్కుడు న్యూయార్క్ సిటీ మేయర్గా ఎన్నిక కావడం వల్లనే ఈయన వార్తల్లో ఉన్నారా? కాదు, ఖచ్చితంగా కాదు. అయితే మరి ఎందుకు, ఏంటి ఈయన గ్రేట్నెస్, ఎందుకు ఈయన గురించి మనం ఇంతగా చదువుతున్నాము, అసలు ఏంటి ఈయన గొప్పతనము అని అంటే, జొహ్రాన్ మమ్దాని ఒక ఏంటంటే ఈయన అసలు చెప్పాలంటే అమెరికాలోని ఒక రాజకీయ వర్గాన్నే కదిలించేశాడనమాట ఈయన మొత్తం. ఓకేనా. ఈయన దక్షిణాసియా సంతతికి చెందిన మొట్టమొదటి మేయర్. కానీ అది కాదు ఈయన గుర్తింపు. ఈయన గుర్తింపు ఏంటి అని అంటే, ఇతను ఒక బిలియనీర్ కొడుకును ఓడించాడు. ఇతను కార్పొరేట్ డబ్బు నాకొద్దు అని చెప్పి దాన్ని తిరస్కరించాడు. ఈయన సార్వత్రిక ప్రజాసేవలపైన దృష్టి పెట్టాడు. ఈయన తన స్వచ్ఛంద సైన్యాన్ని ఈయననే నిర్మించుకున్నాడు. ఈయన ధనవంతులైన దాతల మీద డిపెండ్ అవ్వలేదు. మరి ఈయన ఎవరిని నమ్ముకున్నాడు? ఈయన కార్మిక వర్గాన్ని ఈయన కేంద్రీకరించుకున్నాడు. అందుకే ఈయన గెలిచాడు. అండ్ ఈయన వలసదారులు, అద్దెదారులు వీళ్ళనందరినీ సమీకరించుకొని ఆయన ఎన్నికల్లో గెలవడం జరిగిందనమాట. అసలు ఈ న్యూయార్క్ సిటీలో సోషలిస్ట్ ప్రచారాన్ని నిర్వహించడమే ఒక అసాధారణమైన విషయం అయితే, అది నిర్వహించి అంత పెద్ద వ్యక్తిని, అంత గొప్ప బిలియనీర్ని ఢీకొని గెలవడము అనేది అంతకన్నా అసాధారణమైన విషయం. అలాంటి అసాధారణమైన విషయాన్ని చేసి చూపించి గెలిచినందుకు ఈయన వార్తల్లో నిలవడం జరిగింది. ఈయన ఒక భారతదేశానికి చెందినవాడా కాదా అని కాదు. కాకపోతే ఈయన గెలిచిన విధానము, ఈయన యొక్క లక్ష్యాలేంటి, ఈయన ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టిన విధానము అనేది ఒక భారతదేశానికే కాదు, ఏ ప్రజాస్వామ్య దేశానికైనా, రాజకీయవేత్తలకైనా, పౌరులకైనా నేర్చుకోవాల్సిన పాఠాలు దీని నుండి చాలా ఉన్నాయి. అందుకని మనం ఇది చదవబోతున్నాం అనమాట. అందుకని ఇది GS2లో పొలిటికల్ పార్టీస్ కింద ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఈ రాజకీయ పార్టీలు దీని నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకోబోతున్నాం. అసలు మన భారతదేశ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో ఉన్న లోపాలు ఏంటి, అట్లాంటి లోపాలను మనం సరిదిద్దుకుంటే తప్ప మన ప్రజాస్వామ్యం భారతదేశంలో నిలబడదు అని చెప్పి మనము చెప్తున్నాం అనమాట. ఇక్కడ మనం భారతదేశానికి అమెరికాకి ఉన్నటువంటి ఒక పోలిక ఏంటి, భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అండ్ అమెరికా అతి పురాతన ప్రజాస్వామ్య దేశము. సో ఈ రెండిటి మధ్య ఉన్న కామన్ థింగ్ ఏంటి అంటే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యానికి రెండు దేశాలు అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాయి. మరి అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని ఈయన తిరిగి నిలబెట్టాడు అమెరికాలో అని చెప్పి మనము గర్వంగా చెప్పచ్చు అన్నమాట. సో అట్లా ప్రజాస్వామ్యము మన భారతదేశంలో ఎంత క్షీణించిపోతుంది అని చెప్పి మనమందరం చూస్తూనే ఉన్నాము. అది ఎందుకు అయితే ఈ మమ్దాని నమూనాని ఫాలో అవ్వడం వల్ల, ఈయన ఫాలో అయిన పద్ధతిని మనము పాటించడం వల్ల మనం ప్రజాస్వామ్యాన్ని ఎలా తిరిగి నిలబెట్టచ్చు అనేది మనము చూద్దాం. అసలు ఈయన ఏం చెప్పాడు, ఎందుకని ఈయన రాజకీయ వ్యూహం అంత ఇంపార్టెంట్ అండ్ అది ఎందుకు మన భారతదేశానికి ఇంపార్టెంట్ అనేది చూద్దాం.
మమ్దాని రాజకీయ ప్రచార ఇతివృత్తం. అసలు ఈయన దేని మీద ఎక్కువగా ఈయన దృష్టి పెట్టడం జరిగింది అని అంటే ఈయన వర్గ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఈయన ప్రస్తావించినటువంటి సమస్యలు ఏంటి? ఈయన ఒక క్లియర్ అజెండాతో ముందుకెళ్లారనమాట. ఏంటవి అని అంటే ఈయన ప్రస్తావించిన సమస్యలు ఒక వర్గానికి సంబంధించినవి. వర్గ రాజకీయాలను ఈయన చేయడం జరిగింది. ఏంటి ఆ వర్గం అంటే ఈయన దృష్టి పెట్టిన వర్గం ముఖ్యంగా కార్మిక వర్గాన్ని ఈయన ఫోకస్ చేయడం జరిగిందనమాట. అండ్ కార్మిక వర్గము వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏంటవి అని అంటే అద్దెల పెరుగుదల. ఈయన ఫోకస్ చేసిన ఏరియాస్ అద్దెల పెరుగుదల. న్యూయార్క్ సిటీలో గత కొన్నేళ్లుగా 70 నుండి 100% పాటు అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అంటే సామాన్యుడు అద్దెలు కట్టుకోలేనంత స్థితికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అద్దెలు పెంచడం. సో ఆ అద్దెల పెరుగుదల అనే సమస్యని ఈయన పట్టుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజా రవాణా అంటే ఈ ప్రజా రవాణాలో ఉన్న లోపాలను ఈయన గుర్తించడం జరిగింది. తర్వాత పిల్లల సంరక్షణ, తర్వాత జిగ్ కార్మికుల సంరక్షణ, తర్వాత ప్రజా గృహాలు. సో ఇవి ఈయన ఐడెంటిఫై చేసినట్టు ఈయన గుర్తించినటువంటి సమస్యలు అనమాట. ఏంటవి అంటే అద్దెల పెరుగుదల, ప్రజా రవాణా, పిల్లల సంరక్షణ, జిగ్గు కార్మికుల సంరక్షణ మరియు ప్రజా గృహాలు. సో వీటినన్నిటినీ గుర్తించి ఈయన ఆ సమస్యలను నేను గుర్తించాను, దానికి గాను నా దగ్గర ఉన్నటువంటి పరిష్కారాలు ఏంటి అని ఆయన చెప్పాడు అని అంటే ఆ పరిష్కారాలు ఎందుకు ప్రజల్లోకి అంతగా చొచ్చుకొని వెళ్ళాయి అనంటే ఆ పరిష్కారాలు సార్వత్రికమైనవి మరియు సాహసవంతమైనవే అని అది మాత్రం గ్యారంటీ. బట్ సార్వత్రికమైనవి అనేదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ అదే మన భారతదేశంలో లోపిస్తున్నది ఈయన దగ్గర ఉన్నది ఏంటి అని అంటే ఈయన యొక్క పరిష్కారాలు ఏవైనా కూడా ఎలా ఉన్నాయంటే సార్వత్రికంగా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. ఫస్ట్ పరిష్కారాలు ఏంటి? ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారం. అద్దెల పెరుగుదల అన్నాం కదా, ఈయన ఏమంటున్నాడు? ఈయన ఇచ్చిన హామీ అద్దె స్తంభన. అంటే ఇంకొక లెవెల్ దగ్గర ఆ అద్దెలను ఆపేస్తాం, ఇప్పుడు ఎంత ఉందో అంతే, ఇంకా పెంచడానికి లేదు కొన్నేళ్ల పాటు అన్న చట్టాన్ని తీసుకొని రావడం అద్దె స్తంభన. తర్వాత ప్రజా రవాణా అన్నాం కదా, దానికోసం ఈయన ఉచిత రవాణా. ఈ ఉచిత రవాణా మనకు కూడా ఇస్తున్నారు ఆడవాళ్ళకి. బట్ ఈయన న్యూయార్క్లో ఉన్న ప్రజలందరికీ ఉచిత ప్రజా రవాణా అనే హామీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఏంటి అంటే ఈ కార్మిక వర్గాల వాళ్లకు ఎక్కువగా ఖర్చులు కాకుండా వాళ్ళు కొంత డబ్బుల్ని సేవ్ చేసుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఉచిత రవాణా అనే హామీని ఇవ్వడం జరిగింది. తర్వాత సార్వత్రిక పిల్లల సంరక్షణ, చిన్నపిల్లల్ని ముఖ్యంగా సార్వత్రిక పిల్లల సంరక్షణ దీనికోసం అని చెప్పి ఒక మోడల్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ మరి వీటికన్నిటికీ కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, నిధులు ఎక్కడి నుండి వస్తాయి అని అంటే అతి సంపన్న కార్పొరేట్ సంస్థలపైన పన్నులు పెంచడం ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వీటికి మళ్లించడం జరుగుతుంది. ఈ పనుల కోసం, వీటి కోసం అద్దె స్తంభన వల్ల కలిగిన నష్టాన్ని, తర్వాత ఉచిత రవాణాకు అయ్యే ఖర్చుల్ని, సార్వత్రిక పిల్లల సంరక్షణకు అయ్యే ఖర్చులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనంటే ఈ సంపన్న కార్పొరేట్ సంస్థలపైన పన్నుల భారాన్ని మోపి వీళ్లకు ఇచ్చేలాగా చేయడము. సో ఇక్కడ ఏంటి ఈయన దృష్టిలో ప్రజలు కేవలం 2 రకాలు. ఎవరు? 1 ధనిక వర్గము, 2 పేద వర్గము, అంతే 2 వర్గాలు ఉన్నాయి అంటూ ఈయన వర్గ రాజకీయాలను చేయడం జరిగిందనమాట. అందుకే ఈయన సక్సెస్ అయ్యారు అని చెప్పి చెప్తున్నాం. అంటే ఈయన తీసుకొని వచ్చిన నినాదం మనం వర్సెస్ వాళ్ళు, మనమా వాళ్ళ, అంతే. ఇది కార్మిక వర్గానికి విపరీతంగా నచ్చింది, విపరీతంగా వాళ్ళలోకి చొచ్చుకొని వెళ్ళిపోయిందనమాట. కాబట్టి ఈయనను ఓట్లేసి గెలిపించడం జరిగింది. సో ఈయన చేసిన వర్గ రాజకీయాలు ఏంటి అని అంటే 1 ధనిక వర్గం వాళ్ళు, 2 పేద వర్గం వాళ్ళు. ధనిక వర్గం వాళ్ళ మీద పన్నుల భారాన్ని కొంతమేర పెంచి దాని ద్వారా వచ్చిన నిధులను పేదవర్గం వాళ్ళకి, ఈ కార్మిక వర్గానికి ఇవ్వడము అన్న ఒకటే ఏకైక అజెండాతోటి ఈయన ఎన్నికల్లోకి రావడము, ప్రచారం చేయడము, వాళ్ళని సమీకరించడము, సంస్థీకరించడము, ఇదంతా చేయడం జరిగింది. ప్రజల్ని కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామ్యులను చేయడం జరిగింది. కాబట్టే ఈయన గెలవడం జరిగిందనమాట.
అయితే ఇప్పుడు మరి భారతదేశానికి ఇది ఎందుకు పాఠం, మనం ఏం నేర్చుకోవాలి, మన భారత రాజకీయ పార్టీలు ఏం నేర్చుకోవాలి దీని నుండి అని అంటే, మనకు కూడా దాదాపు ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి కదా. ఏంటవి? ఆర్థిక అసమానతలు ఉన్నాయి మనకు కూడా. అండ్ మనకు ఉండే సమస్యలు అక్కడ జిగ్ వర్కర్ల సమస్యలు అన్నాం. జిగ్ వర్కర్లు అంటే ఎవరు? ఈ మన ఇదేమంటారు, ఉదాహరణకు చెప్పాలంటే అమెజాను, తర్వాత జొమాటో ఇట్లాంటి సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని జిగ్ వర్కర్లు, జిగ్ కార్మికులు అని అంటాం కదా. సో వాళ్ళ వేతనాలు చాలా తక్కువ ఉండడము, అండ్ వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ లేకపోవడము, ఇట్లాంటివి వాళ్ళకు ఉండే సమస్యలు. అయితే అట్లా ఆర్థిక అసమానతలు ఉన్నాయి, మనకు నిరుద్యోగిత ఉంది, అండ్ మన దగ్గర రైతులకు దీర్ఘకాలిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఎన్ని ఏళ్ళు మారినా, ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఏం జరిగినా రైతుల సమస్యలు మాత్రం అట్లాగే ఉంటున్నాయి. అండ్ వేతనాల స్తబ్దత ఒక లెవెల్లో ఆగిపోయాయి. ప్రజలకు వేతనాలు పెరగడము, ఈ కార్మికులకు వేతనాలు అనేవి ఆగిపోయాయి, నిలుపుదల వచ్చేసింది అనమాట, స్తబ్దత ఏర్పడింది, వాటిని ఏమాత్రము పెంచట్లేదు. అండ్ అన్నిటికన్నా వేతనాలు అయితే పెరగడం లేదు, కానీ ద్రవ్యోల్బణం మాత్రం విపరీతంగా పెరుగుతోంది. అండ్ అనధికార కార్మికులకు భద్రత లేమి, ఇన్ఫార్మల్ వర్కర్స్ అంటాం కదా, వాళ్ళకి ఎట్లాంటి భద్రతలు లేవు. వాళ్ళకి ఏదన్నా ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏదన్నా జరిగినా, లేదంటే వాళ్ళకి ఏదన్నా ఆరోగ్యం పాడైనా, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ కానీ భద్రత కానీ వాళ్ళకి లేదు. సో కాబట్టి ఇట్లాంటి సమస్యలే మనకు కూడా ఉన్నాయి. మరి పైన చెప్పిన వాటికి దీనికి మనకి ఇక్కడ పిల్లలు, తర్వాత రవాణా, జిగ్ కార్మికులు, ఇవన్నీ మనకు కూడా ఉన్నటువంటి సమస్యలే. కాకపోతే భారతదేశంలో ఏం జరుగుతోంది, ఇక్కడ అమెరికాకు మనకు, ఇక్కడ న్యూయార్క్ సిటీకి భారతదేశ రాజకీయాలకు ఉండే తేడా ఎక్కడ వస్తుంది అని అంటే, భారతదేశంలో ఇన్ని సమస్యలు ఉంటే వీటిపైన దృష్టి పెట్టకుండా మన రాజకీయవేత్తలు కానీ, పౌరులు కానీ, ముఖ్యంగా ఇక్కడ రాజకీయవేత్తల్ని, రాజకీయ పార్టీలనే మనము దూషించడానికి లేదు. ఇక్కడ తప్పు ఎవరిది? రాజకీయవేత్తలది ఎంత తప్పు ఉందో పౌరులది కూడా అంతకన్నా ఎక్కువే తప్పు ఉంది. ఎందుకు అనంటే, మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? మనం దృష్టి పెడుతున్నది వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాల మీద. అంటే ఒక వ్యక్తిత్వం, ఒక మనిషి అక్కడ ఉన్నాడు అంటే, ఒక వ్యక్తి మనకు నచ్చితే అతను ఏం చేసినా, అతను ఏ పార్టీ వాడైనా సంబంధం లేకుండా అతనికే ఓట్లేయడం. లేదా కుల ఆధారిత రాజకీయాలు, మతపరమైన రాజకీయాలు, ఈ మతపరమైన మెజారిటీ వాదము, మైనారిటీ వాదము, వీటిల్లో పడి మనము అసలు మన సమస్యలు ఏంటి, మనము పోటీకి నిలబడిన వ్యక్తి మన కులం వాడా కాదా, మన మతం వాడా కాదా అని చూస్తున్నాం. కానీ అతను అసలు మన కోసం ఏం చేస్తున్నాడు, అతను లేదా ఆమె మన కోసం ఏం హామీలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఇట్లాంటివేవి ఆలోచించకుండా కులపరమైన, మతపరమైన, వ్యక్తిత్వ ఆధారిత, గుర్తింపు ఆధారిత రాజకీయాల మీదనే మనము ఎంతసేపు ఉన్నా మన దృష్టి పెడుతున్నాం. కానీ అసలు మన సమస్యలు ఏంటి, మన సమస్యలను పట్టించుకుంటున్న వాళ్ళు ఎవరు, వాళ్ళకు కదా మనము మన ఓట్లను వేసి గెలిపించాల్సి ఉంటుంది. మన సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు, అసలు మాట్లాడండి అని చెప్పి ప్రజలు తిరగబడిన రోజు, ప్రజలు అడిగిన రోజు మాత్రమే కదా నిజమైన ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. ప్రజలే ఇక్కడ ఇలా ఉండిపోతే ప్రజాస్వామ్యం అనేది ఎలా బ్రతికుంటుంది కదా. సో భారతదేశం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని అంటే, అమెరికా ప్రజలు ఏం చేశారు? ట్రంప్ అంతటి వాడు ఏమన్నాడు? మా పార్టీ వ్యక్తిని కనుక గెలిపించకపోతే న్యూయార్క్ నగరానికి రావాల్సిన నిధులను నిలిపేస్తాను అని ఒక రకంగా చెప్పాలంటే బెదిరించాడు. అయినా కూడా ప్రజలు ఏమన్నా భయపడ్డారా? అట్లాంటి వాటికి భయపడడం కానీ, లొంగిపోవడం కానీ చేయకుండా, వాళ్ళు నిజంగా ఎవరికైతే ఓటేయాలనుకున్నారో వాళ్ళకే ఓట్లేశారు. వాళ్ళకు నిజంగా ఎవరు మేలు చేస్తారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారో, వాళ్ళని నమ్మారో వాళ్ళకే ఓట్లేసి వీళ్ళు గెలిపించుకోవడం జరిగింది. అతను అమెరికాకు చెందిన వ్యక్తి కాదా అని కూడా వాళ్ళు చూడలేదు. అతను భారతదేశ సంతతికి చెందినవాడు, ఒక ముస్లిం అయిన ముస్లింలను అమెరికాలో వ్యతిరేకించరు, అలా అని చెప్పి వాళ్ళని అంతగా ఆదరించరు కూడా. అయినా కూడా అట్లాంటి వ్యక్తి అయిన జోహ్రాన్ మమ్దానీని కూడా వాళ్ళు గెలిపించుకోవడం జరిగిందంటే, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు చెప్పాలంటే ఒక
ఒక రకమైన మెచ్యూరిటీ వచ్చింది, వాళ్ళు పరిపక్వత చెందారనమాట దీంట్లో అని చెప్పచ్చు కదా. కానీ మన భారతదేశంకి వచ్చేసరికి ఓటర్లు ఇట్లాంటివేవి ఆలోచించకుండా కేవలము కులము, మతము, ఈ వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాలను గురించి మాత్రమే వాటి చుట్టే మన రాజకీయాలంతా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టే మన ప్రజాస్వామ్యము ఇలాగే ఉండిపోయింది. మన సమస్యలు కొన్ని దశాబ్దాలుగా మన సమస్యలుగానే ఉండిపోతున్నాయి, కానీ ఎట్లాంటి పరిష్కారాలు వీటికి దొరకడం లేదు. ఇక్కడ ప్రతిపక్షంలో తప్పు ఉంది, అధికార పక్షంలో కూడా తప్పు ఉంది, ఇద్దరిది ఉన్నాయి. అండ్ అందరికన్నా ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలదే తప్పు ఉంది. సరే, అయితే ఇప్పుడు భారతీయ రాజకీయవేత్తలు మరియు పౌరులు దీని నుండి నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, భారతదేశ విభజనలో కులము, మతము, భాష ఇవి చాలా లోతైనవి. ఇవి భారతదేశాన్ని మొత్తాన్ని విభజిస్తున్న అంశాలు ఏవి అంటే, మనలో ఒక యూనిటీ లేకుండా, ఐకమత్యం అనేది లేకుండా విభజిస్తున్న అంశాలు ఏవి భారతదేశంలో అంటే, ఒకటి కులము, రెండు మతము, మూడోది భాష. మనకు జరిగిన ఈ గొడవలు కానీ ఏవైనా సరే, సమస్యలు కానీ ఏవైనా అంటే అన్ని సమస్యల్లోనూ వాటి మూలాల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఈ మూడే ఉంటాయి: కులం, మతము, భాష. ఈ మూడిటి కోసమే మనకు గొడవలన్నీ జరుగుతున్నాయి. కానీ ఎక్కడే కానీ ఒక వర్గ ఆధారిత సమస్యలు అనే వాటి గురించి మనం ఎక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ మనం అంటే ఏం చూడాలి, ఈ వర్గ ఆధారిత సమస్యల గురించి మాట్లాడితే ఈ విభజనలకు అవి వంతెనలు అవుతాయి. అంటే ఏవైతే విడదీస్తున్నాయో దాన్ని కలిపే ఒక వంతెన లాంటిది ఏది అని అంటే వర్గం అనేది ఒక వంతెన అవుతుంది. ఎందుకు అనంటే, ఇప్పుడు ఒక మతం తీసుకుందాం అనుకోండి. మతము అనేది ఇద్దరు మనుషుల్ని, ఒకరి హిందూ అని, ఒకరిని ముస్లిం అని, ఒకరిని క్రిస్టియన్ అని అట్లా విడదీస్తుంది. కానీ వర్గం అనేది ఆ ముగ్గురిని కలుపుతుంది. ఇప్పుడు ఒక రైతు ఉంటాడు, ఒక హిందూ రైతు ఉంటాడు, ఒక ముస్లిం రైతు ఉంటాడు, ఒక క్రిస్టియన్ కూడా రైతు ఉండొచ్చు. ఇక్కడ వర్గం రైతు, శ్రామిక వర్గం లేదా కర్షక వర్గము, శ్రామిక వర్గము. ఒక పని చేసుకునే, ఒక కూలీ పనికి వెళ్ళే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఏ మతం వాడైనా కావచ్చు. కాకపోతే అక్కడ శ్రామిక వర్గము అని లేదా ఒక రైతు అని తీసుకున్నప్పుడు, రైతులకు ఇవి చేస్తున్నాము అని ఎవరన్నా చెప్తే, ఒక రాజకీయవేత్త చెప్తే, అప్పుడు ఆ రైతు అతను ఏ మతం వాడు అని ఆలోచించకూడదు. అది తన వర్గానికి అంటే కర్షక వర్గానికి అది మేలు చేసేదా కాదా అని మాత్రమే ఆలోచించి ఓటేయగలిగితే అప్పుడు ఈ విభజనకు ఆ వర్గం అనేదే ఒక వంతెన అవుతుంది అని అంటున్నాం అనమాట. అంటే మన దగ్గర కూడా రావాల్సిన మెచ్యూరిటీ ఏంటి, ఆ పరిపక్వత ఏంటి అని అంటే, వర్గ ఆధారిత రాజకీయాలే రావాలి. మన వర్గానికి, ఇక్కడ మన అంటే ఏంటి అని అంటే వాళ్ళ వర్గానికి, అంటే వాళ్ళ వర్గం ఏది, మళ్ళీ ఇక్కడ కులము మతంతో సంబంధం లేకుండా వాళ్ళు చేస్తున్న వృత్తికి సంబంధించిన వర్గం ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు వాళ్ళు ఇస్తున్నటువంటి పరిష్కారాలు ఏంటి, అవి కరెక్టా కాదా అని అనుకున్నప్పుడు ఆ వర్గం వాళ్ళందరూ ఒకటిగా ఉండి దానికి సంబంధించి ఆలోచించి ఓటేసినప్పుడే ఈ వర్గ ఆధారిత రాజకీయాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మాత్రమే మన ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది అని చెప్పి అంటున్నాం. అండ్ ఇంకొకటి, ఇక్కడ మనము ఈ మందాని నమూనా నుంచి నేర్చుకోవాల్సిన రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజకీయ నిధులు. చెప్పాలంటే దీన్ని ఏమంటాం ఇంగ్లీష్లో, పొలిటికల్ ఫండింగ్ అంటాం. భారతదేశంలో మనకందరికీ తెలుసు, రాజకీయ నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయంటే మనకి ఈ పొలిటికల్ పార్టీలకి, రాజకీయ పార్టీలకి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి వీళ్ళకు నిధుల సమీకరణ అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది, రాజకీయవేత్తలకు, రాజకీయ పార్టీలకు, తర్వాత ఈ కార్పొరేట్లకు మధ్య ఒక అనైతిక సంబంధం అనేది ఏర్పడుతుంది. అనైతిక రాజకీయ వ్యాపార సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కార్పొరేట్లు నిధులు ఎక్కువగా ఇవ్వడం వల్ల. సో వాళ్ళకు కావాల్సిన లాభాలను వీళ్ళు చేయాల్సి రావడము, ఎందుకంటే వాళ్ళు నిధులు ఇచ్చారు కాబట్టి. ఇట్లా ఒక అనైతిక సంబంధం అనేది ఆ రెండింటి మధ్య ఏర్పడుతుందన్నమాట. కానీ అట్లాంటివి ఏర్పడకూడదు. మరి ఏర్పడకూడదంటే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు ఎలక్షన్లలో ప్రచారాలు చేసుకోవాలి, గెలవాలి అంటే వాటికి నిధులు కావాలి కదా. మరి అట్లాంటప్పుడు నిధులు ఎట్లా అని అనుకున్నప్పుడు ఇక్కడ మమ్దానే చేసిన పని ఏంటి అని అంటే, ఈయన కార్పొరేట్లకు వ్యతిరేకంగానే కదా ఈయన ప్రచారం చేశాడు. మరి ఈయనకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, అంత పెద్ద బిలియనీర్నే ఈయన ఎలా ఓడించగలిగాడు అని అంటే, ఈయన నిధులను 70% నిధులు చిన్న చిన్న దాతల దగ్గర నుండి ఈయన తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే ఎవరినైతే ఈయన నేను
బాగు చేస్తాను అని చెప్తున్నాడో అట్లాంటి వర్గం వారిని ఈయన కరెక్ట్గా అడ్రస్ చేయడం వల్ల వాళ్ళే ఈయనకు నిధులు ఇచ్చి మరీ ప్రచారానికి దోహదపడడం జరిగిందనమాట. సో 70% నిధులు ఈయన చిన్న దాతల నుండి తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఆ తెచ్చుకున్న నిధులు ఎలా వాడుతున్నాడు అనే దాంట్లో పారదర్శకతను చూపించాడు. ట్రాన్స్పరెన్సీని ఈయన మెయింటైన్ చేయగలిగాడనమాట. పారదర్శకత చూపించడం ద్వారా ఏమైంది అని అంటే ఈ ప్రతి ఒక్క దానికి ఈయన చేస్తున్న పని, ఈయన చెప్తున్న మాట, చేసే పని రెండూ ఒకటే. ఈయన మన మంచి కోసమే చేస్తున్నాడు అండ్ మన కోసమే ఈయన ఖర్చు పెడుతున్నాడు అనేది క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళిందనమాట. ఆ పారదర్శకత అనేది ఈయన తీసుకొని రాగలిగాడు, చూపించగలిగాడు అనమాట. సో భారతదేశానికి కూడా ఇది ఒక మంచి గుణపాఠం అవుతుంది. ఏంటంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే అక్కర్లేదు రాజకీయ నిధుల సమీకరణ కోసం. చిన్న చిన్న దాతల దగ్గర నుండి ఏ వర్గం వారినైతే వాళ్ళు అడ్రస్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు నిధుల సమీకరణను చేయగలగచ్చు అనేది ఒక మంచి పాఠం అన్నమాట. సో ఈ రకంగా ఇది రాజకీయ నిధులకు సంబంధించి. ఓవరాల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే కుల మత భాష వర్గీకరణ కాకుండా వర్గ రాజకీయాలను, వర్గ ఆధారిత రాజకీయాలను తీసుకొని రావాలి. అండ్ దాంతోపాటు రాజకీయ నిధులు విషయంలో కూడా వీళ్ళు పారదర్శకతను చూపించాలి. అండ్ కార్పొరేట్ సంస్థల నిధుల మీద వీళ్ళు ఆధారపడకూడదు. ఇవి కాక ఇంకా వీళ్ళు కాక మొత్తానికి చెప్పాలంటే పౌరులు, ఇందాకే మనం చెప్పుకున్నట్టు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజలే ఎన్నుకోనే ఒక గవర్నమెంట్ కాబట్టి దీనిని మనం అలాగే నిలబెట్టుకోవాలి, ఇంకా బలపరుచుకోవాలి ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశంలో. అంటే ప్రజలు కూడా ఇట్లాంటి వాటికన్నిటికీ అంటే కుల మతపరమైన వాటికి, ఏమంటారు వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఈ మమ్దాని ఎలా అయితే ఆయన వర్గ రాజకీయాలను నమ్ముకొని గెలిచారో మనం కూడా మనకి ఎవరైతే భారతదేశంలో ఎవరైతే మన వర్గానికి మన మంచి కోసము అసలు నిజమైన సమస్యలను ఎవరైతే అడ్రస్ చేస్తున్నారో వాళ్లకు మాత్రమే మనము ఓటేసి గెలిపించిన రోజు నిజమైన ప్రజాస్వామ్యం అనేది వర్ధిల్లుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో ఇది మమ్దాని నమూనా, మమ్దాని మోడల్ అంటాము. ఇది భారతదేశానికి ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇందుకు అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇది ఒక చిన్న కేస్ స్టడీ అంటాం కదా, ఏదైనా పొలిటికల్ పార్టీస్ గురించి లేదా పొలిటికల్ ఫండింగ్ గురించి మనకి GS2లో క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. తీసుకొని రావాల్సిన పొలిటికల్ పార్టీ సిస్టంలో తీసుకొని రావాల్సిన సంస్కరణలు ఏంటి అని చెప్పి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఒక చిన్న కేస్ స్టడీ లాగా ఇది మనము ఎగ్జామ్లో ఆన్సర్లో రాయొచ్చు అనమాట. ఓకేనా, అప్పుడు మంచి మార్కులు పడేదానికి అవకాశం ఉంటుంది. సో అది ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్. మనం రేపు ఇంకొక ఎడిటోరియల్ను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.